హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో పోపన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం నైట్ వండుకున్నప్పుడు మిగిలిన అన్నం మార్నింగ్ పోపన్నం వేసుకోవచ్చు, లేకపోతే కర్రీస్ ఎలాంటివి కూడా లేనప్పుడు మనం మధ్యాహ్నం వండుకున్న అన్నాన్ని కూడా నైట్కు పోపన్నం లాగా వేసుకోవచ్చు. ముందుగా పోపన్నం అన్నం అంతా ఒక ప్లేట్లో, వెడల్పాటి ప్లేట్లో వేసుకొని మనమైతే చింతకాయ పచ్చడి చేస్తాం కదండి, ఆ పచ్చడి కూడా అన్నానికి కలుపుకోవచ్చు. లేదంటే మనం పులుపు కోసం నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఒక వెడల్పాటి కడాయి తీసుకొని మనం అన్నానికి సరిపడా దాంట్లో ఆయిల్ వేసి పోపు గింజలు, పల్లీలు, కరివేపాకు, పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వేసి మంచిగా కలపాలండి. అన్నం ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే మనకి అన్నం బోర్ అనిపించదండి. పసుపు, ఇలా మంచిగా ఇవన్నీ కలిపి ఒక 2 minutes 3 minutes అట్లా మగ్గనివ్వాలండి. అన్నానికి మనం ముందే చింతపండు పచ్చడి కలుపుకున్నాం కదండి, చింతకాయ పచ్చడిలో అయితే ఉప్పు ఉంటుంది కాబట్టి మనం స్పెషల్గా ఉప్పు కలుపుకొని అవసరం లేదు. ఒకవేళ మనం చింతకాయ పచ్చడి మన ఇంట్లో లేనప్పుడు అన్నానికి ఉప్పు కలుపుకొని రెడీగా పెట్టుకోండి. మిగిలిన అన్నంతో చేసే బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మనం నైట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మనం ఇలా చేసుకొని అన్నంని తినవచ్చు. ఇప్పుడైతే అన్నం వేస్తున్నానండి. చింతకాయ పచ్చడి కలిపినాను. ఆ అన్నంని మనం ఇప్పుడు కళాయిలో వేసుకొని అన్నం కూడా మంచిగా మగ్గనివ్వాలి. అప్పుడైతే మనం పోపన్నం రెడీ అవుతుందండి. మేమైతే తెలంగాణ సైడ్ వాళ్ళనైతే పోపన్నం అంటారు. మరి వేరే స్టేట్స్లో ఇంకా ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. తాలింపన్నం కూడా అంటారండి కొంతమంది. చింతకాయ పచ్చడి లేని వాళ్ళు మంచిగా అన్నం మగ్గిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. అన్నం ఇలా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తింటారండి. మన అన్నం కూడా వేస్ట్ అవ్వదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదని వేయలేదు. ఒక 5 minutes అట్లా అన్నం వేడి అవ్వాలి. ఇంకా మన పోపన్నం అయితే రెడీ అయిపోయినట్టే అండి. నేనైతే స్టవ్ బంద్ చేశానండి. ఇంకా మనం వేడిగా సర్వ్ చేసుకోవటమే అండి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై ఉన్నప్పుడు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.